నువ్వు మారతావా లేక నన్నే మార్చేయమంటావా అంటూ జగన్ ఇచ్చిన స్ట్రాంగ్ వార్నింగ్ ఆ ఇన్ఛార్జి మీద పనిచేసిందా? వెనకబడితేకి వెనక్కేనని పార్టీ అధ్యక్షుడు కుండబద్దలు కొట్టేశారా? అందుకే ఉరుకులు పరుగులు పెడుతూ దిద్దుబాటు మొదలుపెట్టేశారా? గతంలో తాను దూరం పెట్టిన వాళ్ళందరికీ ప్రేమపూర్వక పలకరింపులు అందులో భాగమేనా? ఎవర వైసీపీ నేత జగన్ ఎందుకు అంత స్ట్రాంగ్గా రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒకప్పుడు కంచుకోట నెల్లూరు రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం. ఇక్కడి నుంచే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆ పార్టీ తరపున 2 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. కానీ గత ఎన్నికల్లో ఆయన పార్టీ మారి తెలుగుదేశం తరపున పోటీ చేసి గెలిచారు. దీంతో నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఆనం విజయ్ కుమార్ రెడ్డికి బాధ్యతలు అప్పగించింది ఫ్యాన్ అధిష్టానం. నియోజకవర్గంలో క్యాడర్ చేజారకుండా సమన్వయం చేసుకోవాలన్నది పార్టీ పెద్దలు ఆయనకిచ్చిన ముఖ్యమైన టాస్క్. కానీ ఆ పనిలో ఆయన విఫలమయ్యారన్నది పార్టీ ఇంటర్నల్ టాక్. ముఖ్యంగా ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి దూకుడుకు తగ్గట్టుగా వ్యవహరించలేకపోతున్నట్టు చెబుతున్నారు. దీంతో వైసీపీ వెనకబడిందన్న ప్రచారం గట్టిగా జరుగుతోంది. రూరల్ ఇన్ఛార్జ్ బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి విజయ్ కుమార్ రెడ్డి కొన్ని వర్గాలను దూరం పెడుతూ వచ్చారట. దీంతో వారందరూ అధినేతకు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. తమను కార్యక్రమాలకు పిలవడం లేదని, అత్యవసరంలో కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదని మొరపెట్టుకున్నారట. మరీ ముఖ్యంగా ఆదాల అనుచరుల్ని అస్సలు పట్టించుకోవడం లేదని, వెంటనే ఇన్ఛార్జిను మార్చాలని కోరినట్టు సమాచారం. ఆనం ఇన్ఛార్జిగా ఉంటే రూరల్లో గెలవడం కష్టమని కూడా కొందరు నేతలు జగన్ ముందు కుండబద్దలు కొట్టేశారట. అయితే విజయ్ కుమార్ రెడ్డితో ఇబ్బంది లేకుండా చేస్తానని, అంతా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని అసంతృప్తి నేతల్ని జగన్ ఆదేశించినట్టు చెబుతున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ వెనకబడిన నియోజకవర్గాల సమీక్షలో భాగంగా రూరల్ ఇన్ఛార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డితో పాటు నెల్లూరు జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డిని కూడా పిలిపించి జగన్ మాట్లాడారట. ఇటీవల నిర్వహించిన సర్వేలో ఆనం విజయ్ కుమార్ రెడ్డి వెనకంజలో ఉన్నారని, పనితీరును మార్చుకోవాలని ఆదేశించినట్టు తెలిసింది. కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ కూడా ఎందుకు పార్టీని బలోపేతం చేయలేకపోతున్నారంటూ ప్రశ్నించారన్నది ఇంటర్నల్ టాక్. రూరల్లో ప్రత్యర్థి బలాన్ని అంచనా వేసుకుని కార్యక్రమాలు చేయాలని సూచించారట. మరో 6 నెలల్లో ఇంకో సర్వే చేయిస్తామని, ఆలోపు పరిస్థితులు మారకపోతే కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని కూడా వార్నింగ్ ఇచ్చినట్లు చెప్పుకుంటున్నారు. ఇదే సమయంలో నేతల మధ్య ఉన్న గ్యాప్ ఫిల్ చేయమని జిల్లా అధ్యక్షులు కాకానిని జగన్ ఆదేశించారట. ఆ తర్వాత విజయ్ కుమార్ రెడ్డికి దూరంగా ఉన్న కీలక నేతలను పిలిపించుకుని కాకాని మాట్లాడారట. ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని ధీటుగా ఎదుర్కోవాలంటే అదే సామాజిక వర్గానికి చెందిన నేతే బరిలో ఉండాలనేది అధిష్టానం ఆలోచన అని, కాబట్టి ఇన్ఛార్జ్ మార్పు ఉండబోదని కూడా క్లారిటీ ఇచ్చేశారట. ఇక విజయ్ కుమార్ రెడ్డి కూడా అసంతృప్త నేతలతో మాట్లాడారట. దీంతో ప్రస్తుతానికి తిరిగి అంతా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్టు చెబుతున్నారు. మరోవైపు కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత నెల్లూరు రూరల్ వైసీపీ నేతలు కొందరు టీడీపీలో చేరారు. మరికొందరు వ్యాపారాల పేరుతో బయటకు వెళ్లిపోయారు. అటు ఇన్ఛార్జి కూడా కొందరు సీనియర్ కార్పొరేటర్లను దూరం పెడుతూ వచ్చారు. అయితే జగన్ ఇచ్చిన స్ట్రోక్ తో ఆనం సెట్ అయినట్టు కనిపిస్తోందంటున్నారు. పార్టీకి దూరంగా ఉంటున్న వారిని దగ్గరికి తీసే ప్రయత్నంలో ఉన్నారట ఆయన. వాయిస్ పెంచడం కూడా అధిష్టానం హెచ్చరికల్లో భాగమేనన్న విశ్లేషణలున్నాయి. తమ్ముడు నీకు నేనే పోటీ, రూరల్కి ఇంకెవరూ రారంటూ విజయ్ కుమార్ రెడ్డి ఇటీవల కోటమిరెడ్డి సోదరుల్ని ఉద్దేశించి పంచులు విసరడం కూడా క్యాడర్కి ఉత్సాహాన్నిచ్చిందని అంటున్నారు. మొత్తంగా జగన్ ఇచ్చిన వార్నింగ్ వర్కౌట్ అవడంతో పాటు ఆయన ఇచ్చిన భరోసాతోనే విజయ్ కుమార్ రెడ్డి దూకుడుగా వ్యవహరిస్తున్నారనేది ఫ్యాన్ పార్టీలో జరుగుతున్న తాజా చర్చ.